పెన్షన్దారులపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. సామాజిక భద్రత పెన్షన్ల పెంపు ఫైల్పై మూడో సంతకం చేశారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. ఇకపై వృద్ధులకు 4000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ అమల్లోకి రాబోతుంది. జూలై 1న వృద్ధులకు 7000 రూపాయలు అందిస్తారు. ఇక నుంచి దివ్యాంగులకు 6000 పెన్షన్ అందిస్తారు. అనారోగ్యంతో మంచం పట్టిన వారికి 10,000 పెన్షన్ అందనుంది. ఏపీలో దాదాపు 65,39,000 మందికి పెన్షన్దారులు ఉన్నట్టుగా నిర్ధారించారు. 4,000కు పెంపుతో నెలకు 2,758 కోట్ల రూపాయల వ్యయం కాబోతుంది. ఏడాదికి దాదాపు 33,000 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం మీద పెన్షన్దారులకైతే చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టగానే చంద్రబాబు చేసిన సంతకాల్లో భాగంగా పెన్షన్లు పెంచుతూ ఆ ఫైల్పై మూడో సంతకం చేశారు. సామాజిక భద్రత పెన్షన్ల కింద ఈ సంతకం చేశారు. అయితే వైఎస్ఆర్ పెన్షన్ల కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. ఇకపై వృద్ధులకు అలాగే దివ్యాంగులకు మంచం పట్టిన వారికి ఈ పెంచిన పెన్షన్లు అందుబాటులోకి రానున్నాయి. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, పెన్షన్దారులకు చంద్రబాబు అయితే వరాల జల్లు కురిపించినట్టుగా తెలుస్తుంది. దాదాపు మూడో ఫైల్పై సంతకం చేయడం ద్వారా పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ పెంపుని 4,000 చేస్తామని చంద్రబాబు చెప్పారు. దానిలో భాగంగానే 4,000 పెంచుతూ అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు, జూలై నెలలో 7,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారం చెప్పారు. దానిలో భాగంగానే హామీ నిలబెట్టుకుంటూ నిన్న ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న వెంటనే మూడో సంతకంగా పెన్షన్ పెంపు పైన ఆయన సంతకం చేశారు. దానికి సంబంధించినటువంటి జీవోకు సంబంధించిన అంశం కూడా ఈ రోజు వచ్చింది. అయితే మొన్నటి వరకు వైఎస్ఆర్ పెన్షన్ల కానుగా ఉండే పథకం పేరుని మార్చారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే ఉందో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ అని ఏదైతే ఉందో అదే పేరుని తిరిగి ఇప్పుడు మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఉత్తర్వులు కూడా వెలువడించింది. అయితే పెన్షన్ సంబంధించి చూస్తే కనుక ప్రతి నెల వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఈ వచ్చే నెల జూలై 1 నుంచి అమలు చేయబోతున్నారు. వాటితో పాటు ఇంతకుముందు చెప్పినట్లే పెంచిన 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు జూలై నెలలో ఇస్తారు. ఆగస్టు నుంచి 4,000 రూపాయల పెన్షన్ అయితే అందుకోబోతున్నారు. వాటితో పాటు కిడ్నీ వ్యాధిగ్రస్తులు, తలసీమియాతో బాధపడుతున్న వాళ్ళకి 10,000, పూర్తి స్థాయి వైకల్యం కలిగిన వాళ్ళకి నెలకి 15,000 రూపాయల పెన్షన్ పెంపుకు సంబంధించిన ఫైల్ మీద నిన్న చంద్రబాబు సంతకం చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకి ఆయన మొదటి 5 సంతకాల్లో కీలకంగా మూడో సంతకాన్ని అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ ని వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే 2028-29లో 3,500 వరకు పెంచుకుంటూ పోతామని ఎన్నికల హామీల్లో జగన్ చెప్పారు. కానీ తెలుగుదేశం కూటమి, ఎన్డీఏ కూటమి మాత్రం అధికారం రాగానే 4,000 రూపాయలు చేస్తామని కూడా ప్రకటించిన నేపథ్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65,30,000 మంది పెన్షన్దారులకి వచ్చే నెల నుంచి 7,000, అదేవిధంగా ఆగస్టు నుంచి నెల 4,000 రూపాయల పెన్షన్ అయితే అందుకోబోతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పేరు కూడా మారుస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పేరు మారుస్తూ కూడా ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. రామదాస్, రైట్, అంటే ప్రభుత్వానికి ఎంత భారం పడబోతుంది? మొత్తం ఎంతమంది లబ్ధిదారులు దీని కింద బెనిఫిట్స్ పొందబోతున్నారు? అంటే జూలై నెల వరకే దాదాపు 4,400 కోట్లు అవసరమయ్యే అవకాశం. ఎందుకంటే 65,30,000 మంది వృద్ధులు గారు వితంతులుగా ఉన్నారు. ఇక దివ్యాంగుల సంఘం చూస్తే దివ్యాంగులు 8 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి 15,000 వరకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరితో కలుపుకుంటే 4,400 కోట్లు ప్రస్తుతానికి జూలై నెలకు అవసరం ఉంది. ఆర్థిక శాఖ అంచనాలు వేసింది. ఆగస్టు నుంచి పెంచిన పెన్షన్ 3,000 నుంచి 4,000 ఆగస్టు నుంచి అమలు అవుతుంది. కాబట్టి 4,000 రూపాయల పెన్షన్ కోసం 65,30,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 2,800 కోట్ల వరకు అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. గతంలో 1,938 కోట్లు మాత్రమే అవసరమయ్యాయి. ఈసారి పెన్షన్ పెంచారు కాబట్టి 4,000కు పెంచుకుంటూ వెళ్లారు. కాబట్టి అది ప్రతి నెల 2,800 కోట్లు అయ్యే అవకాశం ఉంది. అదనంగా అంటే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ కి అదనంగా 800 కోట్లు అదనంగా ఖర్చు అవబోతుంది. దానిలో భాగంగా ఆర్థిక శాఖ దానికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేసింది. ఎంత అవుతుంది ఏంటి దానికి కసరత్తు పూర్తి చేసింది. వచ్చే నెల ఫస్ట్ నుంచి ఎంత నిధులు విడుదల చేయాలి దానిపై కూడా ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసింది. రామదాస్, ప్రస్తుతానికైతే వైసీపీ ప్రభుత్వంలో 65,30,000 మందికి పెన్షన్దారులకి 1,938 కోట్లు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు నుంచి ఇస్తున్న పెన్షన్లకి 2,800 కోట్లు నిధులు అవసరమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇది మొత్తం మీద ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. దీంతో
పెన్షన్దారులకు వరాల జల్లు కురిపించినట్లయింది చంద్రబాబు. ఇకపై వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ నుంచి పెన్షన్లు అమలు రాబోతున్నాయి. జూలై 1న వృద్ధులకు 7,000 రూపాయలు అందిస్తారు. ఇక నుంచి దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. అనారోగ్యంతో మంచం పట్టిన వారికి 10,000 పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఏపీలో మొత్తం 65,39,000 మంది లబ్ధిదారులు ఉన్నట్టుగా గుర్తించారు. 4,000 పెంపుతో నెలకు దాదాపు 2,758 కోట్ల భారం పడబోతుంది ప్రభుత్వానికి. ఏడాదికి 33,000 కోట్ల పైగా ఖర్చు కన్నట్లు అంచనా వేస్తుంది ప్రభుత్వం.